మీలో మనం ఒక ఆదరణతో కూడినటువంటి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితానికి ఆటంకమా అనే పాఠాన్ని మనం నేర్చుకుందామండి. అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితానికి ఆటంకమా? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయండి. ఎవరి స్థాయికి తగ్గ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఎవరి ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి అనారోగ్యాలు కూడా ఉంటాయండి. నేను ఎప్పుడూ అనారోగ్యానికి గురవ్వలేదన్న వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఎప్పుడూ అప్పు చేయలేదన్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అంటే ప్రతి మనిషికి కూడా ఈ రెండు కామన్ అండి. మరి ముఖ్యంగా క్రైస్తవులమైన మనం ఆరాధన మానడానికి మనం చెప్పే కారణాలు ఈ రెండే. అండ్ ఏమండి ఆరాధన మానేశారని అడిగితే మళ్ళీ చాలామంది ఏం చెప్తామంటే ఒంట్లో బాగోలేదండి, ఆరోగ్యం బాగోలేదండి. ఏం బాగోలేదమ్మా అంటే తలనొప్పి అండి, కాళ్ళు నొప్పులండి, రొంపండి, దగ్గండి, జ్వరం అండి, ఏమండి మనం ఈ షుగర్ అండి, బీపీ అండి. ఈరోజు మనం ఈ చిన్న చిన్న కారణాలు ఇవి అనారోగ్యాలే. ఈ కారణాలు చూపించి లేకపోతే ఇవి సాకులుగా చెప్పి మనం దేవుడికి దూరం అయిపోతున్నామండి. మరి కొంతమంది ఆర్థిక ఇబ్బందులు, ఏమండి మాకు పని లేదండి, చేతిలో డబ్బులు లేవండి, ఇల్లు గడవడం కష్టంగా ఉంది, అప్పులు తీర్చలేకపోతున్నాం, చర్చికి రావడానికి కూడా డబ్బులు లేవండి, కానుకలు వేయడానికి కూడా డబ్బులు లేవండి అని ఇలాగా ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల మేము చర్చికి రాలేకపోతున్నాం అంటారు. మనం చాలామంది గురించి వింటూ ఉంటామండి. అనారోగ్యాల కంటే ఆర్థిక ఇబ్బందులు భయంకరమైనవండి. చాలామంది డబ్బులో బతికిన వాళ్ళు ఒక్కసారిగా పేదరికం చుట్టుముట్టేటప్పటికీ వాళ్ళు ఆ పేదరికాన్ని జయించలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళ గురించి మనం చాలామంది గురించి మనం పేపర్లో చదివే ఉంటాం, టీవీల్లో చూసే ఉంటాం. ఏదో మందు తాగి చచ్చిపోయాడు, ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే అప్పులు ఎక్కువైపోయి ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారని అలాంటి వార్తలు మనం ఎన్నో చూస్తున్నామండి. కానీ అనారోగ్యాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఆత్మహత్య చేసేసుకోకుండా, దేవుడికి దూరం అయిపోకుండా దేవుళ్ళలో కొనసాగినటువంటి ఒక మంచి విశ్వాసి యొక్క జీవితాన్ని గురించి ఈరోజు మనం ఆలోచించేద్దామండి. ఎవరా వ్యక్తి అని మనం అనుకుంటే ఆయనే అపోస్తలుడైన పౌలు అండి. ఈ అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప విశ్వాసో, ఎంతటి గనుడో, ఎంతటి యోధుడో, ఏమండి ఎంత ఓర్పు గలవాడో, ఎంత సహనం గలవాడో. ఆయన గొప్పతనం అంతా మనకి తెలియాలంటే ఒక్క వచనం చాలండి. ఒక్క వచనంలో ఆయన ఎంత సూపర్ మ్యానో మనకు అర్థమవుతుంది. మన పెద్దలు అంటారు కదండి, అన్నమంతా పట్టుకోకర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే అన్నమంతా ఎలాంటిదో చెప్పేస్తాం. అలాగే అపోస్తలుడైన పౌలు జీవితం అంతా కూడా మనకు అర్థం అవ్వాలంటే ఒక వచనం చాలండి. అది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం అక్కడ పౌలు గురించి ఏముందండి అనుకుంటారు మీరు. యేసుప్రభు వారు ఆరోహణమయ్యే ముందు 12 మంది ఆ శిష్యుల్ని పిలిచి వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మీ మీదకి పంపుతాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు కూడా వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలి అని ఒక పనిని, ఒక బాధ్యతను యేసుప్రభు తన శిష్యులకి అప్పగించాడండి. అయితే ఆ శిష్యులు భూదిగంతాల వరకు వెళ్ళారా అని మనం బైబిల్లో చూస్తే
అపోస్తలులేమో యెరూషలేములో పనిచేసినట్టుగా బైబిల్లో చూస్తాం. అంటే యోదయలో కూడా వాళ్ళు పనిచేసినట్టుగా చూస్తాం. సమరయ పట్టణానికి పరిచారకుల్లో ఒకడైన ఫిలిప్పు వెళ్ళి సేవ చేశాడని అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తామండి. మరి బూదిగంతాల వరకు వెళ్ళి ఎవరు చేశారు సేవ అంటే? బూదిగంతాలంటే అప్పటి రాజధాని రోము. ఏమండి, రోముని బూదిగంతాలు అన్నాడు అనమాట. అంటే ఎలాగంటే, ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్ వెళ్ళి అక్కడ ఏదైనా ఒక సంఘటన లేదా అక్కడికి వెళ్ళి సువార్త చేస్తే దాదాపుగా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వైజాగ్లో ఉంటారండి. ఈ ఊర్లు అన్ని పల్లెటూర్లు సంబంధించిన వాళ్ళందరూ వైజాగ్లో ఉంటారు. జిల్లా వాసులు అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళి కానీ సువార్త చేస్తే ఈ జిల్లాకు చేసినట్టే. హైదరాబాద్కి వెళ్ళి సువార్త చేస్తే మన రాష్ట్రానికి అంతటికి సువార్త చేసినట్టు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ అక్కడ ఉంటారు. ఏమంటే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ హైదరాబాద్లో ఉంటారండి. ప్రతి ఊరికి ఒక్కొక్కరు ఉంటారు అక్కడ. అక్కడ కానీ సువార్త అందితే అన్ని ఊర్లకు అందినట్టే. మన దేశ రాజధాని ఢిల్లీ అండి. ఢిల్లీకి వెళ్ళి కానీ సువార్త చేస్తే ఇంకా మన దేశానికి సువార్త చేసినట్టే. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఢిల్లీలో ఏదో ఒక ఉద్యోగంలో, ఏదో ఒక వ్యాపారంలో, ఏదో పని మీద అక్కడే ఉంటారండి. కాబట్టి అక్కడ సువార్త చేస్తే దేశానికి చేసినట్టే. కాబట్టి పౌలు లేకపోతే యేసు ప్రభు అప్పగించిన పని ఏంటంటే, మీరు ఒక రోజుకి బూదిగంతాల వరకు వెళ్ళాలి, అంటే రోము వరకు వెళ్ళాలి అని చెప్పాడండి. రోమ్ అంటే అన్యులండి. అన్యులకి మీరు సువార్త చేయాలి అని చెప్పాడు. మొదటి శతాబ్దంలో యూదుల సంఖ్య ఎక్కువ, అన్యుల సంఖ్య ఎక్కువ అని మనం ఆలోచిస్తే అన్యుల సంఖ్య ఎక్కువ అండి. ఒకవేళ యూదులు 1 కోటి మంది ఉంటారు అనుకోండి, అన్యులు ఎంతమంది ఉంటారండి? 20 కోట్ల మంది ఉంటారండి. ఏమండి? కాబట్టి ఆ 20 కోట్ల మందికి సువార్త ప్రకటించడానికి ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడు అంటే ఒక్కడిని, పౌల్ని. 1 కోటి మందికి సువార్త ప్రకటించడానికి యేసుప్రభు ఎంతమందిని నియమించాడంటే 12 మందిని. చూసారండి? 1 కోటి మంది జనానికి, యూదులకి ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళండి అని వాళ్ళకి చెప్పారు. కాబట్టి 1 కోటి మందికి సువార్త చేసింది అందరూ అంటే 12 మంది. ఆ 12 మంది సువార్త చేసినట్టుగా అపోస్తలుల కార్యంలో కనపడదు. కేవలం పేతురు, యోహాను వాళ్ళిద్దరే టీమ్గా వెళ్ళి వాళ్ళే సువార్త చేశారని, యెరూషలేములో సువార్త ప్రకటించారని మనకు కనపడుతుంది. టెక్నాలజీ ఏం చేశారో తెలియదు. మళ్ళీ సమరయ పట్టణానికి పరిచారకుడిగా ఉన్న ఫిలిప్పు సువార్తికుడిగా తయారై ఆయన వెళ్ళాడని అక్కడ మనం చూస్తాం చెదిరిపోయిన తర్వాత. బూదిగంతాల వరకు కూడా ఎవరు వెళ్ళారమ్మా? పౌలు వెళ్ళాడండి. అపోస్తలుడు పౌలు వెళ్ళాడు. అపోస్తలుడు పౌలు ఆ పౌలు వెళ్ళడమే నా టార్గెట్ అనుకున్నట్టుగా పనిచేసినట్టుగా కనపడుతుందండి. వాస్తవానికి రామపట్నానికి సువార్త ప్రకటించింది పౌలు కాదు. పౌలు వెళ్ళక మునిపే రోములో సువార్త ప్రకటించబడింది. ఎలాగా? మన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 17 దేశాల వాళ్ళు ఆ రోజు పెంతెకొస్తు పండగ నాడు వాక్యం విన్నారు కదా. అందులో రోమా నుండి పరవాసిగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు వెళ్ళి సంఘం పెట్టుకున్నారు. అంటే అక్కడ ఆల్రెడీగా పౌలు వెళ్ళక మునిపే సంఘం ఉంది. పౌలు వెళ్ళక మునిపే విశ్వాసులు ఉన్నారు. అక్కడ నుంచి అకుల పిస్కిల్లా కూడా రక్షణ పొందుకునే వాళ్ళు డైరెక్ట్గా పౌలు దగ్గరికి ఒకరోజు కొరింథీలో కలుసుకోవడం మనం తర్వాత చూస్తాం. కాబట్టి పౌలు యొక్క ఆశయం ఏంటంటే, నేను వెళ్ళి ఆ రోమికి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తే మొత్తం భూదిగంతాల వరకు కూడా వాక్యం వెళ్ళిపోద్ది. ఎందుకంటే అక్కడ అనేక పట్టణాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ నేను వాక్యం చెప్పాలి. అంటే ఆల్రెడీగా ఎవరో చెప్తున్నారు, కానీ నేను వెళ్ళి చెప్పాలి. అదండి ఆయన కోరిక. అందుకే అగ్రిప్ప రాజు దగ్గర పౌలు ఏమడుగుతాడంటే, నన్ను కైసరు దగ్గరకు పంపించండి, నన్ను రోముకు పంపించండి, నేను కైసరికి చెప్పుకుంటాను నా కష్టాలన్నీ అని, నేను రోమిని అని ఆయన అలాగా అడుగుతాడనమాట అండి. ఇప్పుడు పంపిస్తారు. ఏమంటే అపోస్తలుడు పౌలు ఆయన ఎంత గొప్పోడో ఈ మాట బట్టి అర్థమైందమ్మా మీకు. 12 మంది ఏమో యూదులకు మాత్రమే చెప్పారు. ఒక్క పౌలే
ఏమండి భూ దిగంతాల వరకు కూడా అన్యజనులందరికీ కూడా ఆయన సువార్త ప్రకటించాడండి. యేసు ప్రభు ఆయన్ని అన్యజనులకు సువార్త ప్రకటించే నా సాధనం అనే మాట వాడాడు. చూడండి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు పౌలుకి కనపడినప్పుడు, అప్పుడు పౌలు కళ్ళు పోయినప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి బాగు చేసుకో అని యేసు ప్రభు చెప్పినప్పుడు అననీయ ఏమంటాడంటే, వద్దండి, ఈయన్ని బాగు చేయమంటారేంటి, ఇలాంటి వాడిని బాగు చేయమంటారేంటి, ఇతను మన క్రైస్తువుల్ని విషించేవాడండి, ఈయన వద్దండి, ఈయన బాగు చేయకండి అని ఆయన సలహా చెప్తాడండి ఇది యేసు ప్రభుకి. అప్పుడు యేసు ప్రభు దర్శనంలో అననీయతో మాట్లాడుతూ ఏమంటాడంటే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏమండి పౌలు మీద ఎంత బాధ్యత పెట్టాడమ్మా యేసు ప్రభు. అన్యజనుల దగ్గరికి వెళ్తాడు, ఇతను యూదుల దగ్గరికి వెళ్తాడు, రాజుల దగ్గరికి వెళ్తాడు. ఈయనకి భయం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తాడు. ఈయన నా సాధనం, నా పనిముట్టు, నేను రెడీ చేసిన పనిముట్టు అన్నాడండి. అపోస్తలుడైన పౌలు 3 సువార్త ప్రయాణాలు చేసి గొప్ప సేవ చేశాడండి. ఎక్కువ మందిని కన్వర్ట్ చేశాడు, ఎక్కువ సంఘాలు స్థాపించాడు, ఎక్కువ సంఘాల్లో ఉండే లోపాలు దిద్దాడు. ఏమండి గొప్ప పరిచర్య ఎవరు చేశారు అంటే కొత్త నిబంధనలో పౌలే చేశాడని ఎవరైనా చెప్తారండి. అంతటి గనుడండి, అంతటి గొప్పవాడండి. పౌలు అన్యజనులకి సేవ చేసిన సంగతి మనకి అదే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో 47వ వచనంలో మనం చూస్తామండి. ఇందాకేమో యేసు ప్రభు చెప్పారు, ఇక్కడేమో పౌలే చెప్పుకుంటున్నాడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు నాకు ఆజ్ఞాపించిననిది. పౌలు ఏమంటే చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. భూదిగంతాల వరకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించమని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. యేసు ప్రభు నాకు అప్పచెప్పాడు ఆ బాధ్యత, నేను ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అక్కడ చెప్తూ ఉన్నాడండి. ఏమండి ఇలాంటి గొప్ప బోధకుడికి, ఒక గొప్ప వక్త, గొప్ప పండితుడు, గొప్ప జ్ఞాని, ఏమండి ఎంత గొప్ప జ్ఞాని అంటే ఒక భాష తెలియని ప్రాంతానికి వెళ్ళిపోతాడు, అక్కడ వాళ్ళందరినీ మార్చేస్తుంటాడు. ఒక ద్వీపవాసుల దగ్గరికి వెళ్ళిపోతాడు, అక్కడ వాళ్ళని మార్చేస్తుంటాడు. ఖండాలు దాటి వెళ్ళిపోతాడు, అక్కడ వాళ్ళని మార్చేస్తాడు. అన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఏథెన్స్ లాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ జ్ఞానుల సభలో, అరియోపయోగ సభలో నిలబడి వాళ్ళని మార్చేస్తాడండి. ఎఫెసు పట్టణానికి వెళ్ళి అక్కడ అర్తమీదేవి గుడి దగ్గర మంత్రాలు చెప్పుకొని బతికే ఆ మంత్రగాళ్ళని మార్చేస్తాడండి. ఏమండి మామూలు బాధ అండి చెప్పండి. ఈరోజు బైబిల్లో ఏమీ తెలియదు, మనకే డేట్లు ఖాళీలు లేవు. కానీ అంత గొప్ప జ్ఞానవంతుడు, అంత గొప్ప విశ్వాసి, అంత గొప్ప పండితుడు, ఆయనకట ఆర్థిక ఇబ్బందులు అంటండి. ఏమంటే ఆయనకి ఇల్లు గడవని పరిస్థితి, జేబులో చిల్లు గవ్వలేని పరిస్థితి అండి. అలాంటి పరిస్థితిని అపోస్తలుడైన పౌలు ఎదుర్కొన్నాడని ఆయనే చెప్తున్నాడండి. ఒకసారి చూద్దామా? అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినప్పుడు, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. ఎవరు? అకులా ప్రిస్కిల్లా, ఇందాక చెప్పుకున్నారు, రోమా నుండి వాళ్ళు వచ్చారు, కొరింథులో పౌలుతో కలుసుకున్నారు. వాళ్ళు ఏమో వృత్తి ఏం చేస్తున్నారు? డేరాలు కుట్టుకుంటున్నారండి.
పౌలేమో అదే కొరింథీ పట్టణంలో 18 నెలలు ఉండి సేవ చేశాడు. 18 నెలలు పౌలుంటే పౌలు తినడానికి, ఏమండి, ఆయన బట్టలకి, ఆయన అద్దె ఇంటికి, ఇవన్నిటికీ కూడా డబ్బులు కావాలి. పౌలు ఎవరిని అడగడం ఆయనకి ఇష్టం ఉండదు, చెయ్యి చాపడు ఎక్కడ. ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే అండి, తనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ అకులా పిస్కల్లా ఏ పని అయితే చేస్తున్నారో, పౌలుకి కూడా చిన్నప్పుడు ఈ ఆయనకు ఉద్యోగం లేక మునుపు ఆయన ఒక పని కలిగిన వాడు. ఏ పని అంటే డేరాలు కుట్టే పని చిన్నప్పుడు నేర్చుకున్నాడండి. అంటే చిన్నప్పుడు మనం ఏదో పని నేర్చుకోవాలండి, ఆ పని మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. కొందరు ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటారు, కొందరు మెకానిక్ పని నేర్చుకుంటారు. ఏదో ఒక పని ఖాళీగా ఉండకూడదు. చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి అది కూడా ఉపయోగపడుతుంది అండి. పౌలు అలా నేర్చుకున్న పని డేరాలు కుట్టే పని. అప్పుడు ఏం చేశాడంటమ్మా, ఈయన వారితో కలిసి, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి అన్నాడండి. అంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు పౌలు కృంగిపోలేదు, కృషించిపోలేదు, నేను చచ్చిపోతాను, నా బతికేందుకు అని అనుకోలేదు. ఏం చేశాడమ్మా, కష్టపడి ఒళ్ళొంచి పనిచేశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, పూట గడిచిపోయేదండి. ఎక్కువ కష్టపడేవాడు, డబ్బులు అవసరాలు వాడుకునేవాడండి. వాస్తవానికి బైబిల్ చరిత్రలో దేవుని సేవకు దేవుడు ఎవరెవరిని పిలిచాడో, దేవుడు పనికి ఎవరెవరిని పిలిచారో, ఆ పిలువబడిన వాళ్ళందరూ కూడా, దేవుని సేవ చేసిన వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం చూస్తే వాళ్ళందరూ కూడా పనిమంతులండి. పనికిరానోళ్ళు కాదు, సోమరోళ్ళు కాదు, చేతగానోళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా పని చేసే అలవాటు ఉన్నోళ్ళు, కష్టపడి పనిచేసే వాళ్ళని దేవుడు పిలిచాడండి. మీరు ఒక అబ్రహామును చూడండి. అబ్రహాము ఆయన ఎవరు అంటే గొర్రెల కాపరి. ఇస్సాకు ఒక గొర్రెల కాపరి, యాకోబు ఒక గొర్రెల కాపరి, మోసే ఒక గొర్రెల కాపరి. దేవుడు పిలిచేటప్పుడు పొదల్లో మంట కనపడి పిలిచేటప్పుడు ఏం చేస్తున్నాడు మోసే? ఆ రోజుకి మిద్యానులో గొర్రెలు కాస్తున్నాడండి. దావీదు ఒక గొర్రెల కాపరి, సౌలు ఒక గాడిదల కాపరి, ఎలీషా ప్రవక్త ఒక రైతు, 10 అరకలతో దుక్కు దున్నే ఒక రైతు అండి. ఆయన్ని పిలిచాడండి, ఏలియాని పంపించి పిలిపించాడు. కొత్త నిబంధనలో కూడా మనం చూసినప్పుడు యేసు ప్రభు 30 ఏళ్ళు ఏం చేశాడంటే వడ్రంగి పని చేశాడండి, బైబిల్లో రాయబడిందండి. ఏమంటే తండ్రి చిన్నతనంలో 12 ఏళ్ళప్పుడు చనిపోయి ఉంటాడు, కనపడలేదు. తల్లిని, తన తమ్ములను, ఫ్యామిలీని పోషించే బాధ్యత తన మీద ఉంది కాబట్టి, తన పెద్ద కొడుకు కాబట్టి, ఆ ఫ్యామిలీని నెట్టికి రావడం కోసం 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఏం చేశాడమ్మా? వడ్రంగి పని చేశాడండి. యేసు ప్రభు శిష్యుల్లో మనకి పేతురు, ఆంద్రేయ అనే 2 అన్నదమ్ములు కనపడతారు. వాళ్ళని యేసు ప్రభు పిలిచేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వలలేస్తున్నారండి, చేపలు పడడానికి వలలు వేస్తున్నారండి. పడలేదు, చేపలు పడలేదు. అప్పుడు యేసు ప్రభు వచ్చి చెప్పాక పడ్డాయి. అలా పిలిచాడండి. మనకి జబదేయి కుమారులని 2 అన్నదమ్ములు ఉంటారు, యాకోబు, యోహాను. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు వలలు రిపేర్ చేసుకుంటున్నారంట అండి. యేసు ప్రభు పిలిచే సమయం వాళ్ళు జాలర్లే, వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలు బాగు చేసుకుంటున్నారు. అలా బాగు చేసుకుంటూ ఉండగా యేసు ప్రభు వెళ్ళి వాళ్ళని పిలిచాడండి. మత్తయి అని ఒక ఆయన ఉంటాడండి, మత్తయి అనే అపోస్తలుడు. ఆయనేమో సుంకం మెట్ట వద్ద 9వ అధ్యాయం మత్తయి సువార్తలో సుంకం మెట్ట దగ్గర సుంకం వసూలు చేస్తూ ఉండగా యేసు ప్రభు పిలిచాడండి ఆయన్ని. అవన్నీ అక్కడ అలాగే ఎవరికో అప్పచెప్పేసి అంటే వచ్చేసాడండి ఆయన. అంటే మనకి అపోస్తలుడు పౌలు కూడా, ఆయనేమో మొదట్లో డేరాలు కుట్టుకునేవాడంట పూర్వం. తర్వాత ఆయనకి రోమా ప్రభుత్వం దగ్గర పోలీసు జాబ్ వచ్చింది, ఖైదీళ్ళు పట్టుకునే సైనికుడిగా జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేస్తున్నాడు. ఏమండి, క్రైస్తవుడయ్యాడు. ఇప్పుడు ఆ జాబ్ మానేశాడు. క్రైస్తవుడైన తర్వాత మంచి సువార్తికుడు అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించే అంతటి వాడు అయిన తర్వాత కూడా ఆయనకి ఏమొచ్చాయమ్మా? ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.
ఆర్థిక ఇబ్బందులు వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టలేదు, సేవ ఆపేయలేదు. నేను చేయలేను, ఉద్యోగం చేసుకుంటే బోల్ డబ్బు వస్తుంది, అనవసరంగా నేను ఇందులోకి వచ్చాను అని ఆయన సేవ వదిలేద్దాం అనుకోలేదండి. ఏం చేశాడంటమ్మా? పని చేశాడు, సిగ్గుపడకుండా ఒళ్ళొంచి పని చేసినట్టుగా మనం ఇక్కడ ఆయన గురించి చూస్తూ ఉన్నామండి. అంటే పౌలు మనకి ఏమి నేర్పిస్తున్నాడమ్మా? మనకు ఆర్థిక ఇబ్బందులు వస్తే మనం ఏం చేయాలి? ఆదివారం ఆరాధన మానేసి పనికి వెళ్ళిపోవాలా? అమ్మ ఏం చేయాలమ్మా చెప్పండి? ఏం చేయాలమ్మా? ఓటీ చేయాలి, ఓవర్ టైం డ్యూటీ చేయాలి, వారం అంతా పని చేయాలి, ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళిపోవాలండి. మనం ఏం చేస్తున్నామంటే వారం అంతా పని లేదు, ఆదివారం పని దొరికిందని ఆదివారం వెళ్ళిపోతున్నామండి. పౌలైతే అలా చేయడు, పౌలైతే అలా చేయడండి. పౌలు, దేవుడు పౌల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే ఆయన పనిమంతుడు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి మనం మన ఇంటికి ఏదైనా పని చేస్తున్నామండి, ఏ పని చేత కాకుండా ఊరి మీద సోమరోళ్ళ తిరిగేవాడిని పనిలో పెట్టుకుంటావా? ఏమండి, ఆయనకి ఏ పని రాదు, వాడిని తీసుకొచ్చేవానికి ఉన్న పనులన్నీ పాడు చేసేస్తాడు ఇక్కడ అని తెలిస్తే అలాంటి వాళ్ళని, వాడి పనే వాడు చేసుకోలేని సోమరోడిని మనం తీసుకొచ్చి ఏదైనా పనిలో పెడతామా? మన ఇంటి పని అప్పచెప్తామా? ఏమండి, సూర్యబాబు గారు మీ వెనకాల పని వచ్చినోడిని తీసుకెళ్తావా పనికి? ఏ పని రానోడిని తీసుకెళ్తావా? అని నేను 100 రూపాయలకి వస్తానని నన్ను తీసుకెళ్ళానే తీసుకెళ్ళావు. పని రాదు కాదు, నీకు మాట వస్తుంది, నీకు డబ్బులు ఎవరో, నువ్వు బాగు చేసుకుంటానికి నీకు సరిపోతుంది అతన్ని. కాబట్టి మనం ఏదైనా ఒక పనిలో ఎలాంటి వాళ్ళు పెట్టుకుంటామంటే బాగా పనిమంతుని పెట్టుకుంటాం. ఏంటి మనకేన్ని తెలివితేటలు ఉంటే దేవుడికి ఉండవండి? దేవుడు మాత్రం తన పని చేసేవాడిని సోమరోడిని, గుడ్డోడిని, గూనోడిని, కుంటోడిని, ఏమంటే అవుటోడిని, చెవిటోడిని, మోగోడిని పెట్టుకుంటాడా? చెప్పండి అమ్మా, ఒకసారి ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, సామర్థ్యం గల నమ్మకమైన వారిని సువార్త పనికి అప్పచెప్పు. చదువులో డుంకి కొట్టినోడిని, ఏమండి ఏ పని చేతగానోడిని అలాంటి వాడిని కాదు, మంచి సామర్థ్యం ఉన్నాడు కావాలి. ఈరోజు ఎలాంటి వాళ్ళు సేవ చేస్తున్నారో తెలుసా అండి? రిటైర్ అయిపోయిన తర్వాత సేవ చేసేస్తారంట అండి. ప్రభుత్వమే నువ్వు ఉద్యోగానికి పనికిరావు, నీ జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది, కంటి చూపు తగ్గిపోద్ది, నువ్వు ఇప్పుడు ఎక్కువసేపు నిలబడలేవు, ఎక్కువసేపు ఏం పనికి చేయలేవు అని నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం పంపిస్తే అప్పుడు వచ్చి మేము సేవ చేసేస్తాం రిటైర్ అయిన తర్వాత అంటారండి. వాళ్ళే చేస్తున్నారండి సేవ. ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎప్పుడు చేయాలమ్మా సేవ? యవ్వన కాలంలో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన వయసులో ఉన్నప్పుడు, మన ఉడుకు రక్తం మీద ఉన్నప్పుడు అప్పుడు రావాలండి. తిమోతి యవ్వన కాలంలో వచ్చాడా, వృద్ధాప్యంలో వచ్చాడా? పౌలు యవ్వన కాలంలో వచ్చాడా, వృద్ధాప్యంలో వచ్చాడా? అపోస్తలులందరూ యవ్వన కాలంలో వచ్చారా, వృద్ధాప్యంలో వచ్చారా? యేసు ప్రభు యవ్వన కాలంలో సేవ చేశాడా, వృద్ధాప్యంలోనా? అసలు ఆయనకు వృద్ధాప్యం లేదు. ఏమండి, కాబట్టి పౌలు పనిచేయడం దేవుడికి ఇష్టం. ఈయన తన పనిలో సక్సెస్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి పని నేర్చుకున్నాడు, ఉద్యోగం సంపాదించాడు, ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఇలాంటి పనిలో సక్సెస్ అయినోడే నా పని అప్పచెప్తే నా పనికి న్యాయం చేస్తాడు, నా పనిలో కూడా సక్సెస్ అవుతాడు. కాబట్టి నువ్వే రావాలి నాకు పనికి, నువ్వే నా సాధనం అని యేసు ప్రభు పౌల్ని పిలుచుకున్నాడండి. ఏమండి, అయినా సరే పౌలుకి కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. వచ్చినా సరే కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వెనక తట్టు చూడలేదండి. చూడండి, 2 దశలోనిక పత్రికలో 3వ అధ్యాయము, 2 దశలోనిక పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఎలాగో మిమ్మల్ని పోలి నడుచుకొనవలననో మీకే తెలియను, మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు,
మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచు జీవనము చేసి తిని. మా పౌలు దెస్సలోనిక అనే ప్రాంతానికి వెళ్ళి 3 వారాలు అక్కడ 3 విశ్రాంతి దినాలు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆ 3 విశ్రాంతి దినాలు కూడా పౌలు వాళ్ళ దగ్గర ఎలాగున్నాడంటమ్మా, ఎవని యొద్ద ఉచితంగా ఆహారం తీసుకోలేదట. ఎవరైనా భోజనం పెడతానన్నా వద్దండి, నేను ఫ్రీగా తినండి, నేను పనిచేసి తింటాను, నా కష్టార్జితో నేను తింటానని ఎవరి దగ్గర ఉచితంగా ఆహారం తీసుకోలేదట. మీరు ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతో రాత్రింబగళ్ళు పనిచేయచ్చు. అంటే నైట్ డ్యూటీ చేసేవాడా పౌలు? నైట్ డ్యూటీ చేసేవాడా? చేసేవాడేమోనండి. అక్కడ అదే చెప్తున్నాడు, రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనం చేసి తిని. ఎందుకంటే అసలు ఆ దెస్సలోనిక ప్రాంతం ఎలాంటిదంటే వాళ్ళు సోమరాళ్ళు అంటండి, పని పాట లేకుండా ఇతరుల జోలికి వెళ్ళిపోయే వాళ్ళంట. వాళ్ళు అయ్యే పనాలకి పౌలు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలనుకున్నాడు. కాబట్టి వాళ్ళ ముందుని ఒక క్రైస్తవుడిగా నేనే వాళ్ళకి మాదిరి చూపించాలని పౌలు ఏం చేశాడమ్మా, ఇదిగో మీరు నన్ను పోలు నడుచుకోండి, చూడండి నేనేం చేస్తున్నాను అని చెప్పి ఆయనే పనికి వెళ్ళడం వాళ్ళు చూసేలాగా, ఆయన ఆదివారం పని మానేసి చర్చికి వెళ్ళేలాగా వాళ్ళకి నేర్పించాడండి. ఆ మాట ఉంది చూడండి 9వ వచనంలో, మీరు మమ్మును పోలు నడుచుకోనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగూ చేసిటము కానీ మాకు అధికారం లేదని కాదు. మేము ఆర్డర్ వేస్తే మీరు తేవాలి మాకు భోజనం, మేము ఆర్డర్ వేస్తే మాకు బట్టలు తేవాలి, మేము ఆర్డర్ వేస్తే మాకు ఏదైనా తేవాలి మీరు. కానీ మేము అడిగే హక్కులేక కాదు, మిమ్మల్ని అడిగి తినే హక్కు మాకు ఉంది. కానీ ఎందుకు చేశానండి, నీకు మాదిరి కోసం, మీకు అందరికీ మాదిరి చూపించాలని పని చేశాను. మీరు కూడా అలాగే చేయండి, ఎవడో పని చేయకుండా భోజనం చేయడానికి వీల్లేదు అని అక్కడ వాళ్ళకి ఆర్డర్ వేసాడంటే. అంటే పౌలుకి ఆర్థిక ఇబ్బందులు వచ్చి పనిచేశాడు. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా మాదిరి చూపించడానికి కూడా ఏం చేశాడమ్మా, పనిచేశాడండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 33వ వచనం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం. ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దల్ని పిలిపించి మిలేతు ద్వీపంలో వాళ్ళు కూర్చోబెట్టి, 3 సంవత్సరాలు ఎఫెసీలో ఉన్నాను కదయ్యా మీ మధ్యలో, అప్పుడు నేను ఎలాగున్నానో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు చెప్తున్నాడంటే, బాబు నేను ఇంకా మళ్ళీ మీ దగ్గర రాను, మీరే సంఘాన్ని కాయాలి, నేను అప్పుడు ఎలా పని చేసుకున్నానో మీరు అలా పని చేసుకోవాలని చెప్పడానికి తన గతాన్ని వాళ్ళకి గుర్తు చేస్తున్నాడండి. ఎలా పనిచేశాడట, 33వ వచనం, ఎవని వెండినైననో బంగారమునైననో వస్త్రములైననో నేను ఆశింపలేదు. అంటే పౌలు దగ్గరట ఎవరిచ్చిన వెండి లేదు, ఎవరి దగ్గర తీసుకున్న బంగారం లేదు, ఎవరు పెట్టిన బట్టలు లేవు. ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు సేవ చేశాడు. 3 సంవత్సరాలు సేవ చేస్తే పౌలు దగ్గర ఎఫెసీ పట్టణస్థులు ఇచ్చిన ఒక వస్తువు లేదు. ఏమండి ఇప్పుడు ఈ కాలంలో చూడండి, ఈ కాలంలో సైకిల్ వేసుకోనో నడుచుకోనో ఒక ఆయన సేవకు వస్తాడు, సంవత్సరం తిరిగేటప్పటికల్లా బైక్ కొంటాడు, 2 సంవత్సరాల కల్లా కారు కొంటాడు. ఏంటంటే ఎవరు ఇచ్చారంటే మా సంఘ బిడ్డలు కొనిచ్చారండి అంటాడు. మంచిదేనండి, టీవీలు ఇస్తారు, ఫ్రిడ్జ్లు ఇస్తారు సేవకులకి, ఏమండి మంచి పరుపు కొనిస్తారు, మా సేవకుడు గొప్పగా ఉండాలి, కాస్ట్లీగా ఉండాలని ఖరీదైన బట్టలు కొనిస్తారు, బంగారు ఉంగరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చూశాను అలా సేవకులకి ఇచ్చిన వాళ్ళు. పౌలు దగ్గర ఏమైనా ఉన్నాయమ్మా, ఎవరు ఏదైనా? పౌలు ఎఫెసీ పట్టణంలో ఆయన ఎలా బ్రతికాడో ఆయన చెప్తున్నాడండి. గొప్ప ఆశ్చర్యం ఏమిటి, అక్కడ చదివితే, నా అవసరము నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు, 34వ వచనం, ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. పౌలు ఎందుకు పనిచేసేవాడు అంటే
తన అవసరాల కోసమే కాదు, తన దగ్గర ఉన్న డబ్బులు లేదా తనకు వచ్చిన కానుక తన పోషణకు సరిపోద్ది. కానీ తను కొంతమందిని చేరదీశాడు, తన వెనకాతలు కొంతమంది సేవకు వచ్చారు. మరి వాళ్ళందరికీ భోజనం, వాళ్ళందరికీ బట్టలు, వాళ్ళందరికీ ఎవరు ఇవ్వాలి? పౌలే ఇవ్వాలి. కాబట్టి ఏం చేశాడంటమ్మా, తనతో ఉన్న వాళ్ళ కోసం కూడా ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను, ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితిని. పుచ్చుకోవడంలో లేదు ధన్యత, ఇవ్వడంలో ఉంది. నేను అందుకే ఎవరి దగ్గర పుచ్చుకోలేదు, నేను ఇచ్చాను. నేనే కొంతమంది సహోదరులకి నేనే పెట్టాను, అదే ధన్యత. నేను తీసుకోలేదు. నా దగ్గర మీ వెండి లేదు, నా దగ్గర మీ బంగారం లేదు, నా దగ్గర మీరు ఇచ్చిన బట్టలు లేవు అని పౌలు చెప్పాడండి. ఎంత ఆశ్చర్యం అండి, గ్రేట్ కదండి నిజంగా. అపోస్తలుడైన పౌలు పేదరికం వచ్చినప్పటికీ ఆ పేదరికంలో కూడా ఆయన కృంగిపోలేదు, సేవ విడిచిపెట్టలేదు, ఆయన దేవుని విడిచిపెట్టలేదు, మరి ఎక్కువగా సేవ చేశాడు. అది ఎందుకు చేశాడంటే, ఒకటి ఆయన అవసరాల కోసం, రెండు ఇతరులకు మాదిరి చూపించడం కోసం, మూడు తనతో ఉన్నవారిని పోషించడం కోసం ఆయన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అదే ఎఫెసీ పట్టణంలో ఆయన ఎలా బ్రతికాడో, ఎఫెసీలో ఉండగా కొరింథీయులకు ఉత్తరం రాశాడండి. కొరింథీ పత్రిక ఎక్కడి నుంచి రాశాడంటే ఎఫెసీ నుంచి రాశాడు. ఎఫెసీలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడో కొరింథీయులకి చెప్తాడనమాట. మొదటి కొరింథీ పత్రిక 4:11. మొదటి కొరింథీ పత్రిక 4:11 మనం చూస్తే, ఈ గడియ వరకు, అంటే ఈ పత్రిక రాస్తున్న ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము. పౌలుకి ఏమున్నాయంటమా? ఆకలి దప్పులు. ఒకప్పుడు గవర్నమెంట్ జాబు, రాయల్టీ, గుర్రాల మీద తిరిగేవాడు, ఆయన సైగ చేస్తే వచ్చి పడిపోతాయి డబ్బు. ఇప్పుడు దేవుని సేవకు వచ్చిన తర్వాత, గొప్ప సేవకుడు అయిన తర్వాత ఆకలి దప్పులు కలిగి ఉత్తరం రాస్తున్నాడండి. ఈ ఉత్తరం రాసే సమయానికి నేను ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము. దిగంబరులం అంటే మంచి బట్టలు లేవు వేసుకోవడానికి, ఒంటి నిండా బట్టలు లేవు మాకు. ఏ చిరిగిపోయో అవే కుట్టుకొని అవే వేసుకుంటున్నాం. ఆ చిరిగిపోయి ఎలా ఏమవుతుంది, రోజు రోజుకి చిన్న సైజు అయిపోతుంటాయి. చిరిగింది అలా తీసేస్తుంటే చిన్న చిన్న మొక్క చిన్న సైజు అయిపోతాయి. ఇప్పుడు ఏమంటారంటే తగుమాత్రం బట్టలు, కొంచెం బట్టలు ఉంటే వాటిని ఏమంటారు? దిగంబరులు అంటారండి. అలాగని చెప్పి మొత్తం బట్టలు లేకుండా తిరిగాడని కాదు అక్కడ ఆ మాటకు అర్థం. మంచి బట్టలు లేవు, సేవ చేస్తున్నాడు, ఆయనకి మంచి బట్టలు లేవు. ఆ చిరిగిపోయినవో, ఆ మచ్చలైపోయినాయో, మరకలైపోయినవో, ఏమండి ఆ పట్టు వదిలేసినవో, సివుకుపోయినవో అవే వేసుకొని ఆయన సేవ చేశాడంట అండి. ధనవంతులైన కొరింథీయులకి చెప్తున్నాడండి ఈ విషయం. పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. అండి ఒక స్టాండర్డ్ అయిన ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా పౌలు? ఒక స్టాండర్డ్ అయిన ఇల్లు లేదండి. 3 సంవత్సరాలు ఎఫెసీలో ఉండి ఒక చిన్న స్థలం సంపాదించుకోలేకపోయాడు. నిజంగా పౌలుని చూస్తుంటే అచ్చుగుద్దినట్టు యేసుప్రభులాగే కనపడతాడండి. యేసుప్రభు ఏమంటాడమ్మా? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడైన నాకు తలవాల్చటికైనా స్థలం లేదు అన్నాడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకి ఏం చెప్తున్నాడంటే, నేను ఎఫెసీలో 3 సంవత్సరాలు ఉన్నాను, నిలువరమైన నివాసం నాకు లేదు, మంచి ఇల్లు కూడా లేదు నాకు. అంటే వాళ్ళు ఎవరు కూడా ఇంటికి, తిండికి, బట్టకి, వాళ్ళ సుఖ సౌఖ్యాలకి ఏంటి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదండి. దేనికి ఇచ్చారమ్మా? సువార్తకి ఇచ్చారండి, సువార్త పరిచర్యకి ఇచ్చారు. అక్కడ ఏమంటాడమ్మా? నిలువరమైన నివాసము లేక ఉన్నామో, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. స్వహస్తాలతో పనిచేస్తున్నాం, చేతులతో పనిచేస్తున్నాం. అంటే పౌలు దెసలోనికలోను,
చేతులతోనే పనిచేశాడు, కొరింథీలోనూ చేతులతోనే పనిచేశాడు, ఎఫెసీలోనూ నా చేతులతోనే పనిచేస్తున్నాను, ఎవరిది తినట్లేదు, ఎవరిది వస్తువు నా దగ్గర లేదు అని చెప్పగలుగుతున్నాడండి. మనకు పాత నిబంధనలో ప్రవక్త కనపడతాడండి, సమూయేలు. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ రోజున ఆయన చెప్తాడండి, నేను ఎవరి ఎద్దునైనా, ఎవరి గార్ధవమునైనా, ఎవరిదైనా లంచంగా ఏదైనా తీసుకున్నానా, అట్టిది ఏది నా దగ్గర మీకు కనపడదా అంటాడండి. ఎంత సిన్సియర్గా సేవ చేశాడో సమూయేలు. అపోస్తలుడైన పౌలు కూడా అలా కనపడుతున్నాడండి. సేవకుడు అంటే ఇతను అన్నట్టు. ఏమండి, ఆయన ప్రసంగం చేస్తే 100 మంది మారిపోతారు, కానీ ఆయన జేబులో చిల్లుగా ఉండదు, ఆయన రోజు పనికి వెళ్తాడు. అలాంటి పరిస్థితి అండి. అపోస్తలుడైన పౌలు ఎంత కష్టపడినా, ఆయన ఎన్ని సంఘాలు కట్టినా ఎక్కడ చేయి చాపి అడగడం, ఆయనకి అడగడం ఇష్టం ఉండదు. ఆయన అడగలేదు కాబట్టి వాళ్ళు ఎవరెవరో. సేమ్ ఇప్పుడు పరిస్థితి లాంటిదేనండి. ఇప్పుడు మన సంఘాల్లో కూడా చాలా అక్కర్లు ఉంటాయండి, చాలా అక్కర్లు ఉంటాయి. ఆ అక్కర్లన్నీ మన కంటికి కనపడతాయి, కానీ మమ్మల్ని అడిగితే మేము ఇస్తాం, మమ్మల్ని అడగలేక మేము అనుకుంటారండి సంఘ సభ్యులు. ఇప్పుడు మన చర్చిలో కూర్చోడానికి బల్లలు ఉన్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏమన్నా మహా అయితే వైరింగ్ ఏదో లేదు మనకి. ఆ ఎలకలే కొరికేస్తుంటాయి అప్పుడప్పుడు, ఆ వైరింగ్లు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. ఏమండి ఇప్పుడు మనలో ఎవరైనా బ్రదరు ఆ వైరింగ్ నేను చేయిస్తానండి అని ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారండి. మొన్న సహోదరులు సూరిబాబు గారు ఈ పెయింటింగ్ నేను వేసేస్తానని ఆయన ముందుకు వచ్చాడండి. అంటే ఏ కొద్ది కొనివ్వండి చాలు నేను వేసేస్తానంటే వేసాడండి. చాలా సంతోషం. నిజంగా అది దేవుడు చూస్తాడు, ప్రతిఫలం ఆయనకి ఖచ్చితంగా ఇస్తాడండి. అలా ప్రతి సంఘంలోనూ కూడా ఏమండి మనకు ఫ్యాన్లు లేవండి, మేము ఆ ఫ్యాన్లు కొనిస్తాం సార్ అని ముందుకు రావాలండి. అడిగితే ఇవ్వడం ధన్యత గొప్ప, అడగకుండానే ఇవ్వడం గొప్ప. అడగకుండా ఇవ్వడం గొప్ప. పౌలుకి అడగకుండా ఇచ్చిన సంఘం ఒకటి ఉంది. ఏ సంఘం అమ్మా? మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పీ పట్టణస్థులు. వాళ్ళు నిరుపేదలు అంటండి, రోజుకూలోళ్ళు, నిరుపేదలు. అలాంటి వాళ్ళు పౌలు ఎక్కడున్నా సరే పౌలు దగ్గర పట్టుకెళ్ళి మరి ఆయన ఇచ్చేవారు అంటండి. ఆలూరులో సేవ చేస్తే మేమేది కావాలి అనుకునేవారు కాదంటండి. ఆయన రోమా చెరలో ఉన్న అక్కడికి కూడా ఎపఫ్రోదితుతో పంపేవారు. ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం అంతా మీరు చదివితే, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల మేము పుచ్చుకుంటుని, అవి దేవునికి ఇంపైన సువాసనగా ప్రీతికరమైన యాగంగా ఉన్నాయి, దేవుడు తన సామర్థ్యం బట్టి మీకు మహిమలో మీ అవసరాలు తీర్చునుగాక అని థ్యాంక్స్ చెప్పడానికి రాస్తాడండి ఆ పత్రిక. నిజంగా ఈరోజు మనం కూడా అలాగే ఉండాలండి, మనం కూడా అలాగే ఉండాలి. రైట్. ఒక విషయం ఆలోచించామండి. ఏంటమ్మా? అపోస్తలుడైన పౌలు ఆర్థిక ఇబ్బందులు ఆయనకు వచ్చినప్పటికీ ఆయన దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుని సేవ విడిచిపెట్టలేదు. ఇక్కడ మనం నేర్చుకున్న నీతి ఏంటండి? మనకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, మనం దేవుడి సేవ విడిచిపెట్టకూడదు, ఆ కారణం చెప్పకూడదు, విడిచిపెట్టకూడదు, ఆరాధన మానకూడదు. ఖచ్చితంగా మన ఆరాధనకు రావాలి, ఖచ్చితంగా మన బైబిల్ క్లాస్ రావాలి. ఏమండి, ఇంకా దానికి సమాధానం చెప్పడానికి లేదు, ఇంకా లేదండి అని అనడానికి లేదు. అపోస్తలుడైన పౌలు కంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులా అండి? మనకి బీరువానంటే బట్టలు ఉన్నాయి కదండి, పౌలుకి బట్టలు లేవు అంట కదా. ఆయన ఆకలి దప్పుకులతో ఉన్నాడు. మనకేమో నెల రోజులు సరిపడి ఇంట్లో బియ్యం ఉన్నాయి, ఏ గింజో కాచుకొని తాగడానికి మనకైతే అన్నీ ఉన్నాయి కదండి. మనం పేదోళ్ళమా? పౌలు పేదరికం అనిపించాడా? పౌలే మనకంటే పేదోడండి. ఆయనే అంత నిష్టగా దేవుళ్ళో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేం? భార్య ఏమనాలండి? భర్త పనికి వెళ్ళిపోతుంటే భార్య ఏమనాలి? వద్దండి, దేవుడు మనకేమీ లోటు చేయలేదు, దేవుడు చూసుకుంటాడు, మీరు చర్చకొచ్చేయండి ముందు, పర్వాలేదు, ఆ టైంకి దేవుడు ఏదో రూపంలో ఇస్తాడు అని భార్య ప్రోత్సహించాలండి భర్తని. ఒకవేళ భార్య పనికి వెళ్ళిపోతుంది అనుకోండి, భర్త ప్రోత్సహించాలి. పిల్లలు పనికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు అలా దేవుడు దూరం అయిపోతే పిల్లలు
ప్రోత్సహించాలండి, పౌలు తలుచుకోవాలి మనం. రైట్. ఇక రెండో విషయం ఏంటంటే అనారోగ్య పరిస్థితులు. అపోస్తలుడైన పౌలుకి కూడా అనారోగ్య పరిస్థితులు వచ్చాయా? వచ్చాయండి. పౌలుకు వచ్చిన అనారోగ్యాలు ఎవరికీ ఉండవు. ఆయనకి అనారోగ్యాలు రావడానికి కారణం ఏంటంటే, ఒకటి ఆయన సువార్త ప్రయాణాలే అండి. ఇప్పుడు ఈరోజు మనం సువార్త ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి బైకులు ఉన్నాయి, లేకపోతే మనకి కార్లు ఉన్నాయి, లేకపోతే బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, మంచి షిప్లు ఉన్నాయి. అప్పుడు కాలినటకే, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలని కాలినటకే. ఆ కాలినటక కూడా ఇప్పుడులాగా తారు రోడ్డా? కొండలు ఎక్కాలి, కొండలు దిగాలి, కొండలు ఎక్కాలి, కొండలు దిగాలి. ఏమండి, పౌలు సువార్త ప్రేరణలన్నీ చేసిందంతా కాలినటకనే, లేకపోతే చిన్న చిన్న పడవల మీద నెలల తరబడి. ఏమంటే ఆ ప్రయాణాలు చేయడం వల్ల ఆయన సిక్ అయిపోవామండి. మనం ఎక్కడికి వెళ్ళొస్తే ఆ రోజు ఎలాగైపోతామండి. ఒక్కరోజు ప్రయాణం చేసి వస్తే నా భార్య అయితే నీరసం అయిపోద్దండి. వెంటనే ఒంట్లో ఏం శక్తి ఉండదు, మొత్తం నీరసం అయిపోతుంది. ఒక రోజు అంతే, మళ్ళీ శక్తి సంపాదించుకోవడానికి ఇంట్లో ఉంటేనే అవుతుంది. అలా ఒకరోజు క్యాంప్ వెళ్ళి వస్తే ఆరోగ్యం బాగుందండి. మరి అలాంటి పౌలు ఎన్ని సువార్త ప్రయాణాలు, ఎన్ని క్యాంపులు అండి, ఎక్కడ ఉంటుంది చెప్పండి ఆరోగ్యం? రెండోది, ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన్ని రాళ్లతో కొట్టేసేవారండి. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చూస్తే, అక్కడ లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళి ఒక బలహీన పాదాలు కలిగిన వాడిని స్వస్థపరిచినప్పుడు ఆ ప్రాంతపు పూజారులు వచ్చి, మన గ్రామ దేవతలే వీళ్ళ రూపంలో వచ్చారని పౌలుకి శీలకి వాళ్ళు దండలేసేసి బలులు కూడా అర్పించేసి పూజలు చేసేయడానికి తయారయ్యారు. పౌలేమో, అయ్యలారా మేము నీలాంటి మనుషులం, మేము దేవుళ్ళం కాదని చెప్పేటప్పటికీ వాళ్ళందరూ ఏం చేశారండి, మా మాట వినవా అని చెప్పి రాళ్ళు పట్టుకొని పౌలుని కొట్టేశారండి. మరి శీల తప్పించుకున్నాడేమో, ఎక్కడికో పారిపోయాడేమో తెలియదు. పౌలు మాత్రం దొరికిపోయాడు. ఊరంతా రాళ్ళు పట్టుకొని కొడితే ఎలా ఉంటుందండి? ఒకసారి ఊహించుకోండి. రాళ్ళతో కొడితే ఎక్కడ తగులుతుంది? మరాయ కన్ను మీద తగలొచ్చు, చెవు మీద తగలొచ్చు, ముక్కు మీద తగలొచ్చు. ఏమండి, ఎక్కడ తగిలిన రాయితో కొడితే ప్రాణాలు ఏమైపోతాయమ్మా? బుర్ర తిరిగిపోతుంది. పౌలు చచ్చిపోయాడని వాళ్ళు నమ్మిన తర్వాత కుక్కని ఈడ్చినట్టుగా ఊరు చివరికి ఈడ్చేసి అక్కడ వదిలేసిపోయారంట అండి. చచ్చిపోయిన పౌలుని దేవుడు బతికించాడండి అద్భుత రీతిగా. ఇప్పుడు ఒకవేళ పౌలు స్థానంలో మనమే ఉంటే ఏం చేస్తామండి? బతుకుంటే ఎక్కడైనా బొలుసాగితే నేను బతకొచ్చు, ఈ సువార్త పని వద్దు, ఈ బైబిల్ వద్దు, ఇదేది వద్దు, ఇటు ఎలా కొట్టేస్తారేటి మనుషుల ఇల్లు నిజంగాను అని ఇంకెప్పుడు సువార్తకి వెళ్ళకూడదు అనుకుంటామండి. పౌలు ఏం చేశాడట? 20వ వచనంలో మరనాడు దెర్బేకి వెళ్ళిపోయాడండి. వెంటనే రాత్రి చంపేశారు, దేవుడు తెల్లారితే బతికించాడు. తెల్లవారు లెగిసిన వెంటనే మర్నాడు మళ్ళీ పక్కూరు వెళ్ళిపోయాడు సువార్త ప్రకటించడానికి. అదండి పౌలు. ఆయనకి ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా. ఏమండి, మనం అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు రెండో సువార్త ప్రయాణం అప్పుడు ఫిలిప్పి పట్టణానికి రమ్మని దర్శనం వచ్చింది, వెళ్ళాడు. మాసిదోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దెయ్యం పట్టిన ఒక చిన్నది ఉందండి. ఆ చిన్నది మధ్యలో మాట్లాడుతుందంట. మాట్లాడుతుంటే ఈయనేమో ఆగమ్మా అని చెప్పి ఆ దెయ్యాన్ని ముందు బాగు చేశాడు. అప్పుడు ఆ దెయ్యం పట్టిన చిన్నదానికి ఒక యజమాని ఉన్నాడంట. ఆ అమ్మ వల్ల సోది చెప్పించుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆయనకేమో వచ్చి ఆదాయం పోగొట్టాడు పౌలు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీసులు తీసుకొచ్చి, సైనికులు తీసుకొచ్చి బెత్తాలతో కొట్టించాడండి పౌల్ని. ఏమంటే బహిరంగంగా అందరూ చూస్తుండగా 10 మందిలో బెత్తాలతో కొడితే తలెత్తుకొని తిరగలవండి ఏమా? పౌలు ఆ బాధలన్నీ పడ్డాడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 22 నుంచి 23 వరకు మనకు ఆ సంగతులు కనపడతాయండి. అక్కడ ఆగిపోకుండా ఇంకా అతను కసి తీరక చెరసాల్లో కూడా పెట్టించాడండి. అక్కడ కాలుకి చేతులకి బొండలు వేసి రాత్రి అంతా అర్ధరాత్రి అయ్యే వరకు కూడా వాళ్ళని హింసించారండి. ఏంటండి తెల్లారేసరికల్లా ఏమైందండి?
ఆ జైలు అధికారికి వాళ్ళ కుటుంబానికి బాప్తీసం ఇచ్చాడు పౌలు. తనతో పాటు జైల్లో ఉన్న వాళ్ళందరికీ బాప్తీసం ఇచ్చాడు పౌలు. ఏండి దేవుడు గొప్ప అద్భుతం ఆ మధ్య రాత్రిలో చేయించాడండి. పౌలు ఆయనకు వచ్చిన అనారోగ్యాలకి దేవుని విడిచిపెట్టేయాలి, కానీ ఆయన ఎక్కడా విడిచిపెట్టలేనట్టుగా మనం చూస్తున్నామండి. గలతీ పత్రిక రాస్తూ, గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చూస్తే, అంటే ఈ గలతీ పత్రిక ఎందుకు రాశాడంటే, వాళ్ళు ఎవరో అబద్ధ బోధకులు వచ్చి, సున్నత సంబంధులు వచ్చి మనం సున్నత చేసుకోవాలి అని చెప్తే ఆ భిన్నమైన సువార్త తట్టు వాళ్ళు తిరిగిపోయారంట అండి. అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్త కాక భిన్నమైన సువార్తకు తిరిగిపోయారు. ఒకప్పుడు ఎలాగుండేవారు, పౌలు ఏ చెప్తే అది, పౌలు ఎంత చెప్తే అంత. ఇప్పుడు పౌలు చెప్పింది పక్కన పెట్టేశారు, ఎవరినో ఫాలో అవుతున్నారు. అందుకని పౌలు తన ఆవేదనతో ఈ పత్రిక రాశాడండి. ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో ఒకప్పుడు సంగతి చెప్తున్నాడండి. ఒకప్పుడు సంగతి ఎలాంటిది, ఒకప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అంటే, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగిన నేను సువార్త మీకు ప్రకటించి తిని అని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. అంటే ఒకప్పుడు పౌలు మొట్టమొదటగా ఊరు వెళ్ళినప్పుడట శరీర దౌర్బల్యంతో వెళ్ళాడంటండి. శరీర దౌర్బల్యం అంటే అర్థం ఏంటి? మంచి ఆరోగ్యంతో వెళ్ళాడనా? చాలా అనారోగ్యంతో వెళ్ళాడండి. బహుశా ఏదో గాయాల్లో కూడా చీము కారుతూ, దగ్గరికి వస్తే దురవాసన వచ్చినట్టు, చూస్తే అసహ్యం పుట్టినట్టు, అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళి ఉంటాడండి గలతీ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి. అప్పుడు వాళ్ళట పౌల్ని తోసేయలేదు బయటికి, పొండి మీరంటే వాళ్ళు రావద్దు అనలేదు. పౌల్ని చేర్చుకున్నారు, రండి మాకు వాక్యం చెప్పండి అన్నారు. పౌలుకి మేలే చేశారండి. పౌల్ని దేవుని దూతలాగా భావించుకున్నారు, యేసుప్రభులాగా భావించుకున్నారు. అవసరమైతే కన్ను కూడా పీకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. అంటే కళ్ళు ఎవరు తీసి ఇవ్వలేరు, ఇచ్చిన అప్పుల్లో ఆ వైద్య శాస్త్రం లేదు. కానీ అతిశయోక్తిగా చెప్తున్నాడు పౌలు, ఒకప్పుడు నన్ను ఎంత ప్రేమించేవారు మీరు, ఇప్పుడు ఏమైంది అని చెప్పడానికి. మన పాయింట్ ఏంటంటే, పౌలు శరీర దౌర్బల్యం కలిగి ఉన్నాడు. ఏమండి, గలతీలకి సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు ఆయన అనారోగ్యం పాలైపోయి ఉన్నాడు, బాగా తీవ్రమైన అనారోగ్యం పాలైపోయి ఉన్నాడు. పౌలుకి అనారోగ్యం వచ్చింది, కానీ సేవ చేయడం మానలేదు. అనారోగ్యం వస్తే మనం ఆరాధన మానకూడదు, అది నేను చెప్పాలనుకున్నదండి. అదే 6వ అధ్యాయం చూడండి, అదే గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవరునూ నన్ను శ్రమ పెట్టవద్దు అన్నాడు. అమ్మ అర్థమైందా? మీకు ఏమైనా అర్థమైంది? యేసు యొక్క ముద్రలు అంటే ఏంటి? ఇప్పుడు ఈరోజు చాలామంది యేసుప్రభు బొమ్మలు మెడలు వేసుకొని తిరుగుతున్నారు, యేసుప్రభు ఫోటోలు జోబీలకు అంటించుకొని తిరుగుతున్నారు. మన ఇళ్ళల్లో ఉంటాయి, మన ఇంటి గోడల మీద ఉంటాయి, ఏమండి చర్చ్ బిల్డింగ్ల మీద ఉంటాయి. అయ్యా సిలువు బొమ్మల ఉంగరాల మీద, శతమానాల మీద, మెడలో దండల్లోనూ వేసుకుంటున్నారు. అయ్యా ముద్రలు అంటే అయ్యా అనుకుంటున్నారా? యేసుప్రభు నిమిత్తం ఆయనకు వచ్చిన గాయాలండి యేసు ముద్రలు అంటే ఏంటమ్మా? యేసుప్రభు గురించి సువార్త ప్రకటించినందుకు ఆయన ఒంటి మీద ఉన్న ముద్రలో మనకి మచ్చలు అంతే మచ్చలు అంటే అర్థమవుతుందండి. పుండు మాడిన మచ్చ మాందా అని సామెత ఉంది కదండి. గాయం మానిపోద్ది, కానీ మచ్చ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. మనకు చిన్నప్పుడు దెబ్బలతో ఎన్ని ఉంటాయి మనకు గుర్తే, నాకు చాలా చోట్ల ఉన్నాయి. అవి చూసినప్పుడల్లా చిన్నతనం గుర్తొస్తుంది. అప్పుడు ఆ రోజు అలా గంతేను, అందుకే అలాగే అయిందని అనుకుంటాను. పౌలుకి ఒంటి నిండా యేసు ముద్రలే. అమ్మ మనకేమైనా ఉన్నాయా యేసు ముద్రలో? ఒక్క ముద్ర లేదు మనకి, మనకు ఒక్క ముద్ర లేదండి. తాగుబోతుడికి తాగుబోతు ముద్రలు ఉంటాయి,
ఇంకా తాగేసి పడిపోయినప్పుడల్లా ఎక్కడో దగ్గర ఏదో గాయం అవుతుంది. అవన్నీ ఏంటంటే తాగుబోతు ముద్రలు. బైక్ స్పీడ్గా నడిపి పడిపోయినోడికి ముద్రలు ఉంటాయి. అవి ఏంటంటే బైక్ వల్ల వచ్చిన ముద్రలు. పౌలుకేమో యేసుప్రభు వల్ల వచ్చిన ముద్రలు, యేసు ముద్రలు. అలాంటి ముద్రలు వచ్చినా పౌలు సేవ మానలేదండి. దేవుడి సేవ మానలేదు. మనం దేవుని ఆరాధన మానకూడదు. సేవకులైతే సేవ మానకూడదు, సంఘ సభ్యులైతే ఆరాధన మానకూడదు, బైబిల్ క్లాస్ మానకూడదు అండి. 1 కొరింథీ పత్రిక 4:9 1 కొరింథీ 4:9 మనం చూద్దామండి. ఇక్కడ మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మరణదండన విధింపబడిన వారమైనట్టు. అమ్మ, మరణదండన అంటే తెలుసు కదా, కోర్టులో కొంతమందికి ఉరిశిక్ష వేస్తారు. రేపు నిన్ను ఉరి తీస్తారో అంటే ఈరోజు ఆయనకి నిద్ర పడుతుందమ్మా, టెన్షన్ నీకు ఆఖరి కోరిక చెప్పంటే ఆయనకి ఆ కోరిక ఏంటో గుర్తురాదు ఇంకా టైంలో. ఎందుకంటే తెల్లారితే చావు అంటే. ఇప్పుడు అంత ఎందుకండి, మనకే రేపు ఉదయాన్న బైపాస్ సర్జరీ ఆపరేషన్ అని చెప్పారనుకోండి, ఈరోజు ఎలాగుంటుందమ్మా అక్క? ఏమక్క నీ పేరు అక్క? కరుణ కదక్క, నిర్మల అక్క. బైపాస్ సర్జరీ ఆపరేషన్ మీ డాక్టర్ కదమ్మా నువ్వు. పేషెంట్లు ఉల్లాసంగా ఉంటారా? ఆ బీపీ టెన్షన్ పెట్టేసుకుంటారు, బీపీ పెట్టేసుకుంటారండి. ఆపరేషన్ అంటేనే రేపు ఉదయం ఆపరేషన్ అంటే భయపడిపోతారు. ఒకవేళ పొరపాటున ఈమెను ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లే ముందు ఒకళ్ళు చచ్చిపోయిన వాళ్ళు థియేటర్లోంచి బయట తీసుకొచ్చారనుకోండి, ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఇంకా మళ్ళీ నన్ను దిగేస్తారు ఇల్లు. బీపీ వద్దండి, ఇంక ఎప్పుడైనా వస్తాను, నాకు ఈ రోజైతే వద్దంటారండి. ఎందుకంటే అది చూశారు కదా, మరణ భయం అందరికీ ఉంటుందండి. అపోస్తలుడైన పౌలు కూడా మరణదండన విధించబడిన వాళ్ళగా ఏమంటే ఎప్పుడు కూడా ఆయన తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఏమంటే ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు అన్నట్టు ఏమంటే ఆయన ఎప్పుడు కూడా అలా కష్టాలతోనే బ్రతికినట్టుగా మనం అక్కడ ఆ వచనాన్ని బట్టి మనం చూస్తున్నామండి. 1 కొరింథీ పత్రిక 15:31 1 కొరింథీ 15:31 సహోదరులారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినము చనిపోతున్నానని చెప్పుదును. పౌలు ఎలాగున్నాడమ్మా ఆరోగ్య విషయంలో? దినదినము చచ్చిపోతున్నాడంటే అండి. చచ్చి బతుకుతున్నాను బాబు అన్నట్టు. రోజు నాకు శ్రమలే, రోజు కష్టాలే, రోజు కన్నీళ్ళే, దినదినము చచ్చిపోతున్నాను. ఒకరోజు కాదు నా చావు. నేను బతుకుతున్నానంటే బతుకుతున్నాను, కానీ నాకు ఒకరోజు గడవడం ఎలాగుందంటే చచ్చి బతికినట్టే అని చెప్తున్నాడండి. అంటే అన్ని అనారోగ్యాలా, అంత కష్టమా అంటే పౌలు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్నీ కూడా గాయాలు, అనేక కట్లు, ఏమంటే అనేక ఇబ్బందులే అండి. తర్వాత మనం 2 కొరింథీ పత్రికలో 1:8 మనం చూస్తే, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమ ఏదనగా మేము బ్రతుకుదుము అన్న నమ్మకము మాకు లేక మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. అంటే ఒక నదిలో సముద్రంలో పడవ విరిగిపోయింది, వాళ్ళు ఒడ్డుకి వెళ్తామో లేదో అని టెన్షను. ఆ రోజు వాళ్ళు ఎలాంటి బాధ అనుభవించాడో చెప్తున్నాడండి. బ్రతుకుదామన్న నమ్మకం మాకు లేదు, అసలు ఒడ్డుకి వెళ్తాం అనుకోలేదు. అలాంటి కష్టాలండి మనకు వచ్చాయమ్మా. ఎప్పుడైనా అలాంటి అనారోగ్యాలు, అలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడైనా ఎదుర్కొన్నామా? అలాంటి సిచ్యువేషన్ ఏదైతే మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా పడవెక్కుతామా? ఒక్కసారి పడవగానే మన సముద్రంలో చీలిపోతే జీవితంలో పడవెక్కం. ఓ ఫ్లైట్ కూలిపోవడం కళ్ళతో చూస్తే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కం. ఓ ట్రైన్ కూలిపోవడం కళ్ళారా చూసామంటే ట్రైన్ ఎక్కబుద్ది లేదు. ఒక ఆటో యాక్సిడెంట్ అయిపోవడం చూస్తే ఆటో ఎక్కబుద్ది లేదు. బండి మీద నుంచి మీ ఆయన నిన్ను ఒకసారి పడేసాడు అనుకోండి, ఇంకెప్పుడు బండి ఎక్కవు, నడిచి వచ్చేతను బాబు నువ్వు వెళ్ళి అంటాం. అంటే మనం అంత పిరుకోలం అండి. పౌలు మాత్రం సేవ మానలేదండి, ఎప్పుడూ సేవ మానలేదండి. 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయము
23 నుంచి మనం చూస్తే ఇక్కడ పౌలు అనుభవించిన శ్రమలన్నీ ఒక పెద్ద లిస్టు. మనం చూడండి, సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు లిస్ట్ ఇస్తారు కదండి సూపర్ మార్కెట్లో, అలాంటి లిస్ట్ అండి ఇది. 1-2 కాదండి. 23వ వచనంలో, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు. నేను ఇలా చెప్పుకోకూడదు, ఇలా చెప్పుకున్నానంటే నేను ఎర్రోడిని. కానీ మరి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి అబద్ధ బోధకులే క్రీస్తు పరిచారకులు అయితే నేనెవడిని? కాబట్టి నా గురించి చెప్తాను, ఒకసారి వినండి అని చెప్తున్నాడండి కొరింథీయులతో. మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతోనూ కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 వాడపగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియును గాక సంఘములన్నిటి గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని ఇక్కడ ఇంకా బోళ్ళు ఉన్నాయి, చెప్పడం ఎందుకులేండి, ఆపుతున్నాను అన్నట్టు చెప్పాడండి. ఎన్ని కష్టాలండి! ఆయన వ్యక్తిగతమైన కష్టాలు కొన్ని అయితే సంఘాలు ఏమైపోతున్నాయని చింత, అది అన్నిటికంటే భారమైందని చెప్తున్నాడండి. మా సంఘ బిడ్డలందరూ ఏమైపోతారో, మా సంఘ బిడ్డలు చర్చికి రాలేదు ఏమైపోతారో, ఇవాళ ఆరాధన కోల్పోయారు ఏమైపోతారో, ఇవాళ యేసుప్రభు రాకడ వస్తే వాళ్ళు ఏమైపోతారని అదంటండి వాళ్ళ టెన్షన్. ఆయన టెన్షన్ అది. ఈవిడ పెళ్ళేంటి పిల్లలకి అన్యులకి ఇచ్చి చేసేస్తుంది, ఆ పిల్ల భవిష్యత్తు ఏమైపోద్దో అని అదండి ఆయన టెన్షన్ అదండి. ఇప్పుడు ఈరోజు మనకెవరికైనా అలా టెన్షన్ ఉంటుందండి? పోతే పోతారు, నాకెందుకు అనుకుంటాం మనం, ఏమండి? వాళ్ళ కర్మాలది మనం చెప్తాం, వినకపోతే పోతారు అనుకుంటామండి. కానీ ఆ పౌలు అలా అనుకోలేదండి. చింత, నరకానికి పోతారు, అగ్నిగుండంలో పోతారు, అయ్యో నా పిల్లలు అని ఆయన ఆందోళన పడిపోతున్నాడండి. ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అండి. పౌలు గారికి కూడా ఒక ముళ్ళు ఉంది. ముళ్ళు అంటే ఏంటంటే, ముళ్ళు అంటే మన కాలు గుచ్చుకున్న ముళ్ళులు అనుకోకండి. ఆ కాలు గుచ్చుకున్న ముళ్ళు కూడా చాలా ప్రమాదకరమైంది. మనం ఒక అడుగు కూడా వేయలేం అది తీసే వరకు. మన అన్నం తినేటప్పుడు అన్నంలో చిన్న రాయి ఉందనుకోండి, పంటికి తగిలి, ఏమండి అప్పుడు అన్నం తినగలమమ్మా రోజు, ఇంకా ప్రాణం పోద్ది. అవి చిన్న చిన్న వాటితో పోల్చి ముళ్ళు అన్నాడంటే అది ఏదో చిన్నది అనుకోకండి, పెద్ద అనారోగ్య సమస్య గురించి చెప్తున్నాడండి. దేవుడు అనారోగ్యాలు ఒకవేళ మనకు రప్పిస్తే, ఎవరైనా ఒక ఆవిడ మన దగ్గరకు వచ్చి, అమ్మ మీరు దేవుడు నమ్ముకున్నారు, యేసుప్రభుని నమ్ముకున్నారు, మీకెందుకమ్మా అనారోగ్యం వచ్చింది అని అనగానే మనకే డౌట్ వస్తుందండి. నిజమే కదా, ఈవిడ ఎలాగంటుంది, చర్చికి వెళ్తున్నాం కదా, మనకు రాకూడదు కదా, దేవుడు కాపాల, దేవుడు ఉంటే నిరూపించుకోక అనుకుంటామండి. అనుకోమండి. అంటే మనకు రాకపోయినా ఎవరో ఒక ఆవిడ ఇత్తనం వేసి వెళ్ళిపోతే అది పట్టుకుంటాం మనం. పౌలు ఏమంటున్నాడండి, ఆయనే చెప్పుకుంటున్నాడు సమాధానం. నాకు ఎందుకు వచ్చిందో తెలుసండి జబ్బు, నాకు ఎందుకు వచ్చిందో తెలుసండి రోగం, నాకున్న ఆధిక్యతలు ఎవరికీ లేవండి. నాకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో తెలుసా? యేసుప్రభు నాకు కనపడ్డాడు, ఎవరికీ కనపడలేదు, నాకు కనపడ్డాడు. నన్ను అన్యజనులకి సువార్తికుడిగా నువ్వు సాధనమని చెప్పాడు నాతోని. నాకు ఎన్నో దర్శనాలు వచ్చాయి నా కంటికి. అనేక విషయాలు దేవుడు నాతో మాట్లాడించాడు. నేను ఖండాలు దాటి సువార్త ప్రకటించాను, అనేక దీపవాసులకు సువార్త ప్రకటించాను, రాజులకి చక్రవర్తులకు సైతం నేను సువార్త ప్రకటించాను. నాలో అనేక టాలెంట్లు ఉన్నాయి. ఇన్ని టాలెంట్లుండి ఎంత వాక్యం చెప్పగలిగే పండితుడినైన నాకు
ఏ మాత్రం జబ్బు లేకపోతే నేను నిలబడతానా భూమి మీద? నేను హెచ్చులుకుపోతాను, నేను గర్విస్తాను, నా కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి, నేను అందరినీ తృణీకరిస్తాను, నేను నరకన పోతాను. కాబట్టి నా మంచి కోసం నా తండ్రి అయిన దేవుడు నాకు ఈ అనారోగ్యం పెట్టాడు అనేట చెప్పుకుంటున్నాడు అండి కొరింథీయులకి. అంటే వాళ్ళు ఎవరో చెప్పుకొని ఉంటారు ఇలాగా, పౌలు నిజంగా అపోస్తులుడు అయితే ఆయనకి ఎందుకు అనారోగ్యాలని అనుకొని ఉంటారు. ఆయన ఏం చెప్తున్నాడమ్మా? అయ్యా నా మంచికేనండి. ఇప్పుడు బాబు మీ డాడీ ఎప్పుడైనా కొట్టారా నిన్ను? కొట్టలేదా? కొడితే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఏట్రా మీ నాన్న అలా కొడేస్తున్నాడు నిన్ను అని ఎవరన్నా అన్నారనుకో, నువ్వేమంటావు? నిజమే, మా నాన్న ఏదో రోజు చంపేస్తాను నేను, ఇంకోసారి కానీ కొడితే అంటావు. ఎందుకంటే మీ నాన్నకి యాంటీగా కానీ ఎవరైనా అంటే మా నాన్న ఎప్పుడు కొట్టలేదు తెలుసు నన్ను, మీ నాన్న ఎట్లా అలా కొడేస్తున్నాడు అంటే ఏమనిపిస్తుంది అండి? మీ నాన్న మీద కోపం అనిపిస్తుంది అనిపించదా? వాళ్ళ డాడీ కొట్టడంట, మా డాడీ ఎప్పుడు కొట్టేస్తాడు నన్ను, ఏదో వంకను కొట్టేస్తుంటాడు అని కోపం తెప్పిస్తారు అవతల వాళ్ళు. ఏం చేస్తారు? నువ్వు అలాంటప్పుడు చెడుగానే మాట్లాడతావు. కానీ పౌలైతే ఎలా మాట్లాడతాడండి? నా మంచిగా కొట్టారు మా నాన్న, నేను పాడైపోకూడదని, నేను చెడిపోకూడదని, బాగా చదవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని, చర్చికి రావాలని, బైబిల్ చదవాలని కొట్టారు మా నాన్న, ప్రార్థన చేయాలని కొట్టారు మా నాన్న అని చెప్తావా? అలా చెప్తావా అమ్మ? అలా చెప్తావండి? పిల్లలు ఎవరు అలా చెప్పరు. పౌలు మాత్రం మా నాన్న నన్ను అందుకే దండించాడు, నా మంచి కోసమే దండించాడు అని చెప్తున్నాడు అండి. నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చుకుపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన, అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పినావు. బాబు, నువ్వు నా కృప నీకు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అవుతావో అప్పుడే నీ శక్తి పరిపూర్ణం అవుతుంది. నువ్వు ఎంత బలహీనుడివో అంత బలవంతుడు అయిపోతావు. నీకు అంత బలాన్ని వెంటనే ఇస్తాను కదా, నీకెందుకు అన్నాడంట దేవుడు. అది చెప్తున్నాడండి కొరింథీయులకి. ఇప్పుడు మనం సాహస పెట్టి ఒక బంతిని నేలలేసి కొట్టామనుకో, ఏం చేస్తుంది మా బంతి? ఎంత గట్టిగా కింద కొట్టామో అంత పైకి లెగిస్తుంది. పౌలు కూడా ఎంత అనారోగ్యానికి గురవుతాడో అంత ఆత్మీయంగా ఎదుగుతాడండి. మనకైనా పౌలుకు ఒకరికైనా ఈ మాటలో? మనకి కూడానే అండి. నా శరీరము కుళ్ళి కృషించుచున్నను, నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. అందుకేనే అండి పౌలు ఆ మాటలన్నీ చెప్పాడండి. విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడినో గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. కారణం ఏంటంటే నా దేవుడు నా మంచికి ఇవన్నీ రప్పించాడని నాకు తెలుసు అని కొరింథీయులకి చెప్తున్నాడు. కిట్టన వాళ్ళకి చెప్తున్నాడు. శత్రువులు అండి, పౌలుకి శత్రువులాగా. కొరింథీయులు అంటే ఎవరండి? పౌలు ద్వేషిస్తున్నారు, వాళ్ళు అనుమానిస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే ఎక్కడ వీక్ మాటలు ఆడలేదు. వీక్ మాట్లాడేటమ్మ ఎక్కడైనా దేవుడి గురించి గొప్పగా చెప్తున్నాడండి. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా మంచికే, నా మంచికే, నా సంతోషం కోసమే, నా ఆత్మీయ ఎదుగుదల కోసమే అని ఆయన అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. మీకు తెలుసా అండి, అపోస్తలుడైన పౌలుకి కూడా కృపావరాలు ఉన్నాయి. ఆయనకున్న కృపావరాలు ఎలాంటివంటే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనంలో, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయము 12వ వచనం, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టులైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. ఏమండి, ఎఫెసు పట్టణంలో జరిగిన స్టోరీ గురించి చెప్తున్నాడు ఇక్కడ. పౌలు చేతిగుడ్డ అంటే రుమాల, కర్చీప్ అంటాం మనం. పౌలు వెళ్ళకపోయినా పౌలు కర్చీపును పట్టుకెళ్ళి రోగికి అంటిస్తే రోగి బాగయ్యేవాడంట, దెయ్యాలు వదిలిపోయేవంట. పౌలు నడని కట్టుకునే తాడు, బెల్ట్, దాన్ని పట్టుకెళ్ళా రోగులకి ముట్టిస్తే అది బాగైపోయేవారంట అండి.
ఇంత శక్తిమంతుడు, ఇంత కృపావరాలు ఉన్నోడు ఆయన ముళ్ళని కూడా తీసేసుకోవచ్చు కదా అమ్మా. అందరినీ బాగు చేసే డాక్టర్ గారు ఆయన బాగు చేసుకోకపోవడం ఏమైనా బాగుంటుంది చెప్పండి అమ్మా. కానీ ఆయనకున్న శక్తుల్ని ఆయన మిస్యూజ్ చేసుకోలేదండి. ఇది సువార్త పరిచర్య నిమిత్తం దేవుడు నాకు ఇచ్చిన వరాలు ఇవి. నా స్వార్థానికి వాడుకోకూడదు, ఇవి నేను వాడుకోకూడదు. దేవుడు అనుకుంటే నన్ను బాగు చేస్తాడు, లేకపోతే లేదు. కానీ నేను మాత్రం ఇవి అందరికీ వాడుతాను, నాకు వాడుకోను అనుకున్నాడు. ఇంకా విశేషం ఏంటో తెలుసా అండి, పౌలు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడండి. నమ్మకమైన కుమారుడు అన్నాడు, నిజమైన కుమారుడు అన్నాడు, ప్రియమైన కుమారుడు అన్నారు. ఎవరండి ఆయన? తిమోతి. తిమోతికి కూడా కడుపు జబ్బు వచ్చిందండి, ఏదో కడుపులో ఏదో జబ్బు. అప్పుడు ఆ పౌలు తిమోతి దగ్గరికి వెళ్ళరా బాబా అని చెప్పి చెయ్యేసి ప్రార్థన చేస్తే పోద్ది. అది చేశాడమ్మా. చూడండి ఒకసారి, చూడండి అమ్మా ఆ మాట కూడా. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం అండి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము అన్నాడు. అంటే దీన్ని చాలామంది పోకిరి వాళ్ళు ఏమంటారంటే, పౌలు ఏమో మద్యం తాగమన్నాడు అని అపార్థం చేసుకుంటారండి. ద్రాక్షరసం అంటే జ్యూస్ అండి, గ్రేప్ జ్యూస్. ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ గారు ఏం పళ్ళు తినమంటారమ్మా? ద్రాక్ష పళ్ళు తినండి అంటారు. ఏమండి, ఇప్పుడు పళ్ళు తింటాం, అప్పుడేమో జ్యూస్. వాళ్ళకి అదే వెల్కమ్ డ్రింకులు అంటారు. వాళ్ళకి ప్రతిరోజు ఉంటుంది వాళ్ళకి. దానివల్ల రక్తం చేరుతుంది, సలవ చేస్తుంది. ఏమండి, పౌలేమో బాబు ఉట్టు నీళ్ళు తాగి ఉంటే నీ జబ్బు తగ్గదురా, నువ్వు కొంచెం పళ్ళు కొనుక్కొని జ్యూస్ చేసుకొని తాగు అని చెప్తున్నాడు అనమాట అండి. ఎందుకంటే ఎన్ని చెప్పడం, నీ జబ్బు నేను 5 నిమిషాలు తగ్గించేస్తాను అనొచ్చు కదా. పౌలు తనకున్న కృపావరాలని తనకి తన శిష్యులకి వాడలేదండి. ఎవరికి వాడాడమ్మా? ఇతరులకు వాడాడు, ఇతరులకు, అన్యులకు వాడాడు, ఇతరులకు వాడాడు. క్రీస్తులోనికి కొంతమందిని నడిపించడానికి వాడాడు, కానీ వాళ్ళ స్వార్థానికి వాడకూడదు అనుకున్నాడు. తనకు వాడుకోలేదు, తన శిష్యుడైన తిమోతికి కూడా వాడలేనట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఏమంటే ఇక్కడ నా పాఠం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నామండి? అనారోగ్యాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండకూడదు అని చెప్పడానికి. పౌలుకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు, పౌలుకు వచ్చే అనారోగ్య పరిస్థితులు, కానీ ఆయన ఎప్పుడు దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు, దేవుని సేవ విడిచిపెట్టలేదు. ఏమండి, దానికోసమే బతికాడండి, దానికోసమే బతికాడండి. వాటన్నిటికంటే ఆయనకి ఒంటరితనం మరీ భయంకరం అండి. ఆయన ఒంటరితనాన్ని అనుభవించాడు. ఒంటరితనం అంటే చుట్టూ మనుషులు లేకపోవడం కాదు, తన మనసులో ఉన్న మనుషులు పక్కన లేకపోవడం. ఎంతమంది ఉన్నా మన మనసులో ఉన్న మన దగ్గర లేకపోతే మనం ఒంటరి. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లు ఉంటాయండి, వాళ్ళు ఎవరు లేనోళ్ళు అనుకుంటున్నారా? ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్నోళ్ళు వాళ్ళ పిల్లలు ఎక్కడో రష్యాలోనో అమెరికాలోనో సెటిల్ అయిపోయిన వాళ్ళు. ఏమండి, ఎంత డబ్బైనా పంపుతారు ఆ ఓల్డేజ్ హోమ్ ఓనర్లకి. మా అమ్మ నన్ను బాగా చూసుకోండి అని చెప్తుంటారు, కానీ దగ్గరికి రారు. ఏమంటే అప్పుడు వీళ్ళకి టైం టు టైం అన్నీ పెడుతుంటారు, బాగా పెడుతుంటారు, కానీ వీళ్ళు సంతోషం ఉండదు, కంట కన్నీరు వస్తుంటుంది. కారణం ఏంటంటే, నా పిల్లలు నా దగ్గర లేరు, నా పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను అని బాధ అండి. దాన్నే ఒంటరితనం అంటారండి. అపోస్తలుడైన పౌలుకి కూడా అలాంటి ఒంటరితనం అనే బాధ కూడా ఉందండి. ఆ మాట మనం చూస్తే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, ఆసియాలో అందరూ నన్ను విడిచిపోయిరి, పృగిల్లు, హెర్మోగేనే అంటే వాళ్ళందరూ విడిచిపోయారంట అండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో, దేమ ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపోయాను. ఏమంటే ఓ నమ్మకమైన శిష్యులు నమ్మకంగా కొంతకాలం సేవ చేసి, కొంతకాలం బాగా వెనకట్లు తిరిగి సడన్గా వాళ్ళ లోకంలో పోతే ఎంత బాధ అండి అది, చాలా బాధ. పౌలుకి అలాంటి మానసికమైన బాధలు కూడా ఉన్నాయండి. పౌలు 2 సార్లు రోమాచర్లో ఉన్నాడండి. మొదటిసారి వెళ్ళి 2 సంవత్సరాలు ఉండి వచ్చేసాడు. తర్వాత చచ్చిపోయే వరకు
చెరలోనే ఉన్నాడండి. పౌలుని సంకెళ్ళు బంధించగలిగాయి, కానీ సువార్తని బంధించలేకపోయాయండి సంకెళ్ళు. ఆ మాట పౌలే చెప్తాడండి. 2 తిమోతి పత్రిక 2 అధ్యాయము 9వ వచనంలో, 2 తిమోతి పత్రిక 2 అధ్యాయము 9వ వచనంలో, నేను నేరస్తున్నై ఉన్నట్టు నా సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. నేనే నేరం చేయలేదు, కానీ సంఖ్యలతో నన్ను బంధించారు, కానీ వాక్యాన్ని మాత్రం బంధించలేకపోయారు అంటున్నాడు. చెరలో ఉండి కూడా పౌలు ఏం చేశాడమ్మా? పత్రికలు రాశాడు. చెరలో ఉండి చెరపత్రికలు, ఎఫెసు పత్రిక, కొలస పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ 3 ఏంటమ్మా? పౌలు గారు రోమాచారలో ఉండి రాసిన పత్రికలే అండి. కాబట్టి పౌలుకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, సంఖ్యలు వచ్చినా, చింతలు వచ్చినా, ఎన్ని వచ్చినా ఎప్పుడూ దేవుడికి కొంచెం కూడా దూరం అవ్వలేదండి. ఎప్పుడు దూరం అవ్వలేదు. కనీసం ఈరోజు ఈ మాటలతోనైనా మనలో మార్పు రావాలండి, మనలో స్పందన రావాలి. ఇప్పుడు డాక్టర్లు మాట అంటారండి, ఐసీయూలో నుండి వచ్చి, ఏమండి మా పేషెంట్ ఎలాగున్నారండి, మా వాళ్ళు ఎలాగున్నారండి అని బయట ఉన్న వాళ్ళు కంగారు పడుతూ అడుగుతారు. అప్పుడు డాక్టర్లు ఏమంటారంటే, మేము ట్రీట్మెంట్ చేస్తున్నామండి, కానీ ఆ పేషెంట్ స్పందించలేదండి అంటారు. పేషెంట్ ఆ వైద్యానికి స్పందించకపోతే మేమేం చేయలేమండి, ఆయన స్పందించలేకపోతున్నాడు, అందువల్ల మేమేం చేయలేమండి అంటారు. ఈరోజు మనం చెప్పుకున్న వాక్యం మన సొంత మాటలు కాదు, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించిన మాటలు. ఇవి చదువుకున్నప్పుడు మనం స్పందించాలండి, మనలో స్పందన రావాలి. ఈరోజు పాఠం దేనికి సంబంధించిందంటే, మనం ఆరాధన మానకూడదు, దేవుడి కార్యక్రమాలు మానకూడదు, అనారోగ్యం వచ్చినా మానకూడదు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా మానకూడదు. నేను మానను అని మనం ప్రమాణం చేసుకోవాలండి దేవుడి దగ్గర. అయినా నేను చేసుకోను, నేను స్పందించను అంటే మనం ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళం అనమాట. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు స్పందిస్తారేంటి? ఎంత కదిపినా లెగరా, నాన్న వచ్చాడు లెగు అన్న లెగరు, అమ్మ వచ్చిందని లెగరు, ఇంకా చచ్చిపోయారు. ఇంకా ఒకసారి ఆలోచించుకోండి. మనలో స్పందన రాకపోతే మనం చచ్చిపోయినట్టే లెక్క. మనం బతుకున్నామని చూడండి. మనకి సార్దీస్ ఎఫెసు పట్టణం ఏ సంఘం గురించి అండి? ప్రకటన గ్రంథంలో ఆ మాట అంటారు, జీవించుచున్నావన్నా పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివి అని అన్నాడు కదా. మనం అలా ఉండకూడదండి, ఆ స్థాయికి వెళ్ళిపోకూడదు. మనం వాక్యం ఎప్పుడైతే మనకి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడో వెంటనే మనం సెట్ అయిపోవాలి, సర్దిద్దుకోవాలి. ఇది చాలా ప్రాథమికమైన విషయం అండి. ఆరాధన మానకూడదు అనేది చాలా ప్రాథమికమైన విషయం, తొలిమెట్టు లాంటిది. ఒక మాటలో చెప్పాలని తొలిమెట్టు. ఇంకా ఎక్కవలసినవి 100 మెట్లు ఉన్నాయి. ఇదే మనం ఇంకా చచ్చే వరకు ఆరాధన మానకూడదని దగ్గర ఉండిపోతే, ఆరాధనే మానలేని స్థితిని మార్చుకోకపోతే ఇంకా పెద్దవి ఉన్నాయండి. అవన్నీ ఎప్పుడు మార్చుకుంటాం? అసలు మారుతామా ఆ విషయాల్లో? చెప్పండి. మనం పరలోకం వెళ్తామా? చెప్పండి. ఆరాధన అంటే సంవత్సరానికి 365 రోజులు, 365 రోజుల్లో 52 ఆదివారాలు. ఆ 52 ఆదివారాల్లో రోజుకి 24 గంటల్లో మనం ఇచ్చేది ఎంత? 2 గంటలు. ఏమంటే ఒక్కొక్కరు అరగంట లేటుగా వస్తే వాళ్ళు గంటన్నర ఇచ్చినట్టు, గంట లేటుగా వచ్చిన వాళ్ళు గంట ఇచ్చినట్టు దేవుడికి. ఏమంటే ఈ గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నాం అంటే అసలు మనం అసలు ఎవరమండి? మనం క్రైస్తులువేనా? చెప్పండి. క్రైస్తులం అనడానికి మనం అర్హులువేనా? ఎవరికోవాలో ఆలోచించేయండి. కాబట్టి ఈ రోజు నుండైనా మనం మంచి నిర్ణయాలు తీసుకొని, ఏమంటే పౌల్లాగా మనం ఆత్మీయంగా పెరగడానికి ప్రయత్నం చేద్దామండి. ఓపికగా వాక్యం మీద మీకు నా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. వందనాలు.